మా సురేష్ గారికి పెద్ద హిట్ అయ్యి ఈ గోలీ ఖచ్చితంగా దిగుద్ది. ఇది సూపర్ హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు తేవాలని మా జగ్గుభయ్యకి, జగన్ గారికి నేను ఆయన డైలాగ్స్ చెప్తుంటే ఈ సినిమాలో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశా. ఒక పోకరీలో ఉండే వన్ లైనర్స్ ఎలా ఉంటాయి అంత బాగున్నాయి ఇవన్నీ. ఇది సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక ఈ కథ ఓన్లీ గోపీచంద్ గారికి మాత్రమే సూట్ అయ్యే కథ. నాకు తెలిసి తెలుగులో గన్ కల్చర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది పూరిభయ్య పోక్రీతో. సో ఈ సినిమా కూడా గోలీమార్ అనే సినిమా కూడా అలాగే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పూరిభయ్య అలాగే సురేష్ గారు మాకు బాగా క్లోజు, అలాగే గోపీచంద్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద హిట్, చాలా మంచి పేరు తీసుకురావాలి. అలాగే చక్రి గురించి చెప్పాలంటే చాలా సూపర్ హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, అగైన్ మంచి ఫామ్లోకి వచ్చాడు అగైన్ సింహాతో. మళ్ళీ ఈ సినిమా కూడా అతనికి ఫాలోఅప్గా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా. చక్రి గారు సింహాకి సెంట్రల్ అటాచ్, అలాగే ఆ ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసండి. సో ఈ గోలీమార్ ఆడియో కూడా హిట్ కాదు, సూపర్ హిట్ అయ్యి అలాగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న, తమిళమ్మాయి, దేశముదురు ఇలాంటి సినిమాలు ఎన్నో. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్గాను అండ్ అట్ ది సేమ్ టైం ఫిలింగాను చాలా పెద్ద సక్సెస్ అయ్యి బెల్లంకొండ సురేష్ గారికి అలాగే అందరికీ ఈ సినిమాలో నటించిన అందరికీ గోపితో సహా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. నాకు ఎప్పటిచ్చో ఉన్న కోరిక జగన్ గారితో సింగిల్ కార్డ్ రాయాలని సినిమాకని. సో ఆయన నిర్మాతగా తీసిన బంపర్ ఆఫర్లో రాశాను, ఆయన డైరెక్టర్గా తీసిన సినిమా గోలీమార్లో కూడా రాసే అవకాశం నాకు త్వరగా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైటర్గా నన్ను ఒక మెట్టు పైకి ఎక్కించే పాటలు, అలాంటి సాహిత్యం ఇందులో కుదిరే, అలాంటి సిచ్యువేషన్స్. సో థ్యాంక్ యూ జగన్ గారు అండ్ చక్రి గారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను స్పీచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, బట్ ఆల్ ఐ లైక్ టు సే ఇస్ చాలా సంతోషంగా ఉంది దట్ ఐ గాట్ టు వర్క్ విత్ ద మెజిషియన్ ఓవర్ హియర్. రండి సార్, 1 సెకండ్. నాకు కూడా I've always wanted to work with him, and via Golimar I got a chance to work with Puri sir. I'm very very happy. Thank you sir for giving me the character of Pavitra, and Gopi also. It's been great working with him. Fantastic experience. Sham sir, the entire unit of Golimar, I'm very very happy. Yes, Suresh sir to idi na second film after Shambho Shiva Shambho. It's always a pleasure to work with Suresh sir. And yes, the hero for today, Chakri sir. The first time I'm obviously dancing to Chakri sir's tunes, and I must say that Golimar lo he's given fantastic songs, and I have had a lot of fun dancing to his tunes, and I hope all of you enjoy listening to it, and definitely this film will do very well for all of us. Thank you. అనేది నా కాంబినేషన్ అనగానే డెఫినెట్గా మంచి సాంగ్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే సాంగ్స్ ఇందులో ఉంటాయని ప్రామిస్ చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గుర్తుపెట్టుకునేలాగా, గుండెలకు హత్తుకునేలాగా ఉండే 2 పాటలు దీంట్లో ఉంటాయి. అట్లాగే మిగతా మెలోడీ కానీ పెప్పీ నెంబర్స్ కూడా 2 దీంట్లో ఉన్నాయి. అన్ని సాంగ్స్తో, అన్ని కలయికతో కూడిన ఒక మంచి ఆల్బమ్ ఇది. ఆల్బమ్ పెద్ద హిట్ అవుతున్న నమ్మకంతో, సినిమా కూడా పెద్ద హిట్ అవుతున్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. దర్శకులు వివి వినాయక్ గారికి, సీను వైట్ల గారికి, బోయపాటి సీను గారికి, అలాగే నిర్మాతలు పోకూరు బాబురావు చౌదరి గారు, పర్చూరి ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ పాత్రికలందరికీ నా హృదయపూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, వినయ్, నేను నా లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేని, నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన ఆది సినిమా తీసి, చెన్నకేశ్వరరెడ్డి తీసి, లక్ష్మీనరసింహ తీసి 2-3 ఇయర్స్ నేను వెనకబడి ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ వివి వినాయక్ గారు పిలిచి నన్ను, మీరు ఖాళీ ఉండకూడదు, సినిమా చేయాలి అని చెప్పి వివి వినాయక్ ఆ రోజు నా సినిమా అనౌన్స్ చేశారు మా అబ్బాయి హీరోగా. ఆ రోజు నుంచి నిజంగా నేను వినాయక్ని ఇంట్రడ్యూస్ చేయడం కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఈ సినిమాలో నేను తీయడానికి కారణమైన మా వినయ్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు పనిచేసిన దర్శకులందరూ
చాలా సాఫ్ట్గా జయంత్ గారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, అలాగే ఇప్పుడు పూరి జగన్ గారితో చేస్తున్నానంటే ఎంత ప్లజెంట్గా ఉందంటే మా హీరోలు కానివ్వండి, ఈ రోజున గోపిచంద్ గారు టైం టేబుల్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ. నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు 5వ తారీఖు, ఈ 5వ తారీఖుని మర్చిపోలేని రోజు. ఈ ఆడియో ఫంక్షన్తో పాటు జగన్ గారితో మళ్ళీ కొత్త సినిమా అనౌన్స్ చేయటం అనేది ఇది మర్చిపోలేనిది. ఈ 5వ తారీఖు అనేది నాకు ఈ రోజున నేను మళ్ళీ సినిమాలు తీయగలుగుతున్నానంటే కారణం మా వివి వినాయక్కే. మనస్ఫూర్తిగా అతనికి అభినందనలు తెలుపుతూ సభాముఖంగా కొత్త సినిమా డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. అనౌన్స్ చేసాం ఆల్రెడీ. నేను మళ్ళీ జగన్ గారితో వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే గోపిచంద్ గారు కానివ్వండి, వచ్చిన ప్రభాస్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.